ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, శిక్షను ఉపేక్షించువానికి అవమాన దారిద్రతలు ప్రాప్తించును, గద్దింపును లక్ష్యపెట్టువాడు ఘనత నొందును. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 18వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం మన సమాజంలో, వృత్తిలో మరియు వ్యక్తిగత జీవితంలో ఘనతను ఎలా సంపాదించుకోవాలో నేర్పే ఒక అద్భుతమైన సత్యం. ఈ లోకంలో ప్రతి ఒక్కరూ గౌరవాన్ని, ఉన్నత స్థానాన్ని కోరుకుంటారు. కానీ ఆ ఘనత వెనుక ఒక క్రమశిక్షణ, మనల్ని మనం సరిచేసుకునే అనుకో ఉంటాయని దేవుని వాక్యం స్పష్టం చేస్తోంది. ఈ వాక్యాన్ని లోతుగా అర్థం చేసుకోవడానికి దీన్ని 2 ప్రధాన భాగాలుగా చూడవచ్చు. మొదటిగా, శిక్షను ఉపేక్షించువానికి అవమాన దారిద్రతలు ప్రాప్తించును అని ఉంది. ఇక్కడ శిక్ష లేదా గద్దింపు అంటే తప్పు చేసినప్పుడు పెద్దలు, దేవుని వాక్యం లేదా మనపై అధికారులు ఇచ్చే క్రమశిక్షణ, సలహా మరియు సరిదిద్దడం. ఎవరైతే తమ తప్పులను ఎత్తి చూపినప్పుడు వినకుండా నిర్లక్ష్యం చేస్తారో, అనగా ఉపేక్షిస్తారో, వారి జీవితంలోనికి 2 భయంకరమైన నష్టాలు వస్తాయి. ఒకటి, దారిద్రము. తప్పులను సరిదిద్దుకుపోవడం వల్ల వృత్తిపరంగా, ఆర్థిక పరమైన తీవ్రమైన నష్టాలు వాటిల్లుతాయి. 2, అవమానము. మొండితనంతో ముందుకు వెళ్లడం వల్ల సమాజంలో మరియు కుటుంబంలో గౌరవాన్ని కోల్పోవలసి వస్తుంది. ఉదాహరణకు, తప్పిపోయిన కుమారుడు తండ్రి ఇంట్లో క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని నిర్లక్ష్యం చేసి తన సొంత ఇష్ట ప్రకారం బ్రతకాలనుకున్నాడు. తండ్రి దగ్గర ఉన్న హితబోధను, కుటుంబ పద్ధతులను వదిలేసి తన ఆస్తి భాగం తీసుకొని దూరదేశం వెళ్లిపోయాడు. అక్కడ ఎవరి గద్దింపు లేకపోవడంతో విచ్చలవిడిగా జీవించాడు. క్రమశిక్షణ లేనితనం వల్ల ఉన్న ధనమంతా ఖర్చయిపోయింది. చివరకు ఆ దేశంలో గొప్ప కరువు వచ్చినప్పుడు అతను పందులు తినే పొట్టుతో కడుపు నింపుకోవాల్సిన తీవ్రమైన ఆర్థిక దారిద్ర్యంలోకి వెళ్లిపోయాడు. అలాగే యాజకుడైన ఏలి కుమారుడైన హొఫ్నీ, ఫినెహాసు దేవుని మందిరంలో ఉంటూనే ఎన్నో పాపాలు చేసేవారు. తండ్రి అయిన ఏలి వారి తప్పులను ఎత్తి చూపుతూ, నాయనా, మీరు చేయిచున్న పనులు మంచివి కావు అని గద్దించినప్పుడు వారు తండ్రి మాటను అస్సలు లక్ష్య పెట్టలేదు. ఒకే రోజులో ఆ 2 కుమారులు యుద్ధంలో చనిపోయారు. దేవుని మందసం శత్రువుల వశమైంది. ఆ వార్త విని తండ్రి ఏలి కూడా పడి చనిపోయాడు. ఆ కుటుంబం అంతవరకు అనుభవించిన యాజకత్వ ఘనత అంతా పోయి అవమానం మిగిలింది. మిగిలిన వారి వంశస్థులు కొంచెం అన్నం కోసం, ఒక వెండి నాణెం కోసం ఇతరుల దగ్గర యాచించాల్సిన దారిద్ర్యం వారికి ప్రాప్తించింది. ప్రియులారా, బైబిల్లో మనం చూసిన ఈ 2 జీవిత చరిత్రలు మనకు ఒక హెచ్చరిక. క్రమశిక్షణ అనేది మన స్వేచ్ఛను హరించడానికి కాదు, మన భవిష్యత్తును రక్షించడానికి. దేవుని వాక్యం ద్వారా గాని, మన పెద్దలు మరియు పై అధికారుల ద్వారా గాని వచ్చే గద్దింపు మనల్ని బాధ పెట్టడానికి కాదు, మనల్ని సరైన మార్గంలో పెట్టడానికి. సరిదిద్దడాన్ని మరియు క్రమశిక్షణను మనం స్వీకరించే విధానాన్ని బట్టే మన జీవితం ఉంటుంది. రెండవదిగా, గద్దింపును లక్ష్యపెట్టువాడు ఘనత నొందును అని ఉంది. ఎవరైతే తన తప్పును చెబితే కోప్పడకుండా, అహంకారానికి పోకుండా ఆ గద్దింపును లక్ష్య పెడతారో, అనగా శ్రద్ధగా విని సరిచేసుకుంటారో, వారు జీవితంలో ఖచ్చితంగా ఘనత నొందుతారు. తప్పుల నుండి నేర్చుకునే గుణమే ఒక మనిషిని నిపుణుడిగా మారుస్తుంది. దేవుడు దీన మనస్సు గల వారిని చూసి సంతోషిస్తాడు. తనను తాను తగ్గించుకొని సరిచేసుకోవడానికి ఇష్టపడే వ్యక్తిని దేవుడు తగిన సమయంలో గణపరుస్తాడు. ఉదాహరణకు, దావీదు ఇజ్రాయేలు దేశానికి మహాశక్తివంతుడైన రాజు. అయినప్పటికీ అతను బత్షెబా విషయంలో ఒక ఘోరమైన పాపం చేసి దానిని కప్పిపుచ్చుకోవడానికి ఆమె భర్తను కూడా చంపించాడు. దేవుడు ప్రవక్త అయిన నాతానును దావీదు దగ్గరకు పంపి ఒక ఉపమానం ద్వారా అతని తప్పును నేరుగా ఎత్తి చూపాడు. సాధారణంగా ఒక రాజు తన తప్పును ఎత్తి చూపిన ప్రవక్తను జైల్లో వేయవచ్చు లేదా చంపించవచ్చు. కానీ దావీదు అహంకారానికి పోలేదు, కోప్పడలేదు. వెంటనే తలవంచి, నేను యెహోవాకు విరోధముగా పాపము చేసి తిని అని తన తప్పును ఒప్పుకున్నాడు. దావీదు పశ్చాత్తాపాన్ని చూసి దేవుడు అతని పాపాన్ని క్షమించాడు. అతని సింహాసనాన్ని, రాజ్యాన్ని నిలబెట్టాడు. బైబిల్ చరిత్రలోనే దావీదు దేవుని హృదయానుసారుడు అనే అత్యున్నతమైన ఘనతను పొందాడు. నేటికి ఇజ్రాయెల్ చరిత్రలో అత్యంత గౌరవించబడే రాజు దావీదు మాత్రమే. అలాగే క్రొత్త నిబంధన కాలంలో అపోల్లో అనే వ్యక్తి దేవుని వాక్యాన్ని చాలా అద్భుతంగా, శక్తివంతంగా బోధించే ఒక గొప్ప విద్యావంతుడు మరియు వక్త. అతను ఎంతో ఆవేశంగా బోధిస్తున్నప్పటికీ అతనికి యేసుక్రీస్తు గురించిన పూర్తి సత్యాలు తెలియవు. అప్పుడు అకుల, ప్రిస్కిల్లా అనే ఒక సాధారణ దైవభక్తి గల భార్యాభర్తలు అతని ప్రసంగాన్ని విని అతనిని తమ ఇంటికి పిలిచి దేవుని మార్గాన్ని మరింత ఖచ్చితముగా అతనికి వివరించి సరిచేశారు. అపోల్లో అంతటి గొప్ప పండితుడైన ఒక సాధారణ దంపతులు తన తప్పును సరిచేస్తుంటే కోప్పడలేదు. దీన మనస్సుతో వారి మాటను విన్నాడు. తన తప్పును సరిచేసుకున్న తర్వాత అపోల్లో పరిచర్యలో మరింత నిపుణుడయ్యాడు. ఆ తర్వాత అతను అపోస్తలుడైన పౌలుతో సమానంగా ఎంచబడ్డాడు. కొరింథీ సంఘంలో ఎంతో ఘనతను, గౌరవాన్ని పొందాడు. ప్రియులారా,
దావీదు రాజు మరియు అపోల్లో జీవితాలు మనకు నేర్పే గొప్ప సత్యం ఏమిటంటే, లోకంలో తప్పు చేయని మనిషి అంటూ ఎవరూ ఉండరు. కానీ ఆ తప్పుని ఎత్తి చూపినప్పుడు మనం ఎలా స్పందిస్తున్నాం అనేదే మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. అధికారమున్న దావీదు ప్రవక్త నాతాను గద్దింపునకు లోబడ్డాడు. పాండిత్యమున్న అపోల్లో సామాన్య దంపతులైన అకుల ప్రిస్కిల్ల సరిదిద్దుకు తల వంచాడు. వీరిద్దరిలోనూ ఉన్న ఉమ్మడి గుణం దీన మనస్సు. మన తప్పును ఎవరైనా ఎత్తి చూపినప్పుడు కోపం, అహంకారం రావడం సహజం. కానీ ఆ క్షణంలో నన్ను నేను సరిచేసుకోవడానికి దేవుడు ఇచ్చిన అవకాశం ఇది అని భావించేవాడే జ్ఞాని. గద్దింపు అనేది ఒక చేదు మందు లాంటిది. అది తాగడానికి కష్టంగా ఉన్నా మనల్ని రోగం నుండి రక్షించి ఆరోగ్యవంతులుగా చేస్తుంది. సహోదరి సహోదరులారా, ఈ లోకంలో గద్దింపును వినక అవమానపడేవారిలా కాకుండా మీరు చూపించే అనుకువ నమ్రతలే మిమ్మల్ని మీ కెరీర్లో, సమాజంలో ఉన్నతమైన ఘనత వైపు నడిపిస్తాయనే విషయాన్ని తెలుసుకోండి. దేవుడు మీ హృదయానికి ఎల్లప్పుడూ ఇటువంటి నమ్రతను, వినే మనస్సును అనుగ్రహించునుగాక. సమస్త అవమాన దారిద్ర్యముల నుండి మిమ్మల్ని తప్పించి తన దైవిక ఘనతతో మిమ్మల్ని నింపునుగాక. మీ చేతి పనులన్నింటినీ ఆయన ఆశీర్వదించి సఫలపరచునుగాక. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, శిక్షను ఉపేక్షించు వానికి అవమాన దారిద్రతలు ప్రాప్తించునని, గద్దింపును లక్ష్యపెట్టువాడు ఘనతనొందునని, ఈ లోకంలో ప్రతి ఒక్కరూ గౌరవాన్ని, ఉన్నత స్థానాన్ని కోరుకుంటారు. కానీ ఆ ఘనత వెనుక ఒక క్రమశిక్షణ, మమ్మల్ని మేము సరిచేసుకునే అనుకువ ఉంటాయని నీవు సెలవిచ్చావు. తని నీకు స్తుతులు. దేవ, క్రమశిక్షణ అనేది మా స్వేచ్ఛను హరించడానికి కాదు, మా భవిష్యత్తును రక్షించడానికే గనుక నీ వాక్యం ద్వారా గాని, పెద్దల ద్వారా గాని, పై అధికారుల ద్వారా గాని వచ్చే గద్దింపును మేము నిర్లక్ష్యం చేయక మా వ్యక్తిగత జీవితంలోనూ, మా కుటుంబంలోనూ, మా వృత్తిపరమైన బాధ్యతలలోనూ ఎల్లప్పుడూ మమ్మల్ని మేము సరిదిద్దుకునే దీన మనస్సును మేము కలిగి ఉండుటకు సహాయము దయచేయమని తండ్రి, ఇంట్లోని హితబోధను వదిలేసి విచ్చలవిడిగా జీవించి పందుల పొట్టు తినే దారిద్ర్యంలోకి వెళ్లిన తప్పిపోయిన కుమారుని వలె గాని, తండ్రి ఏలి చెప్పిన క్రమశిక్షణను ఉపేక్షించి ఒకే రోజున ప్రాణాలు కోల్పోయి వంశానికి అవమానం తెచ్చిన హోఫ్ని, ఫినెహాసుల వంటి మొండితనం గాని మా దరి చేరకుండా ఎల్లప్పుడూ నీ దైవికమైన ఆశీర్వాదాలకు మేము పాత్రులమయ్యేలా మీ కృపను తోడుగా ఉంచమని ఈ వాగ్దానాన్ని విశ్వసిస్తూ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి హృదయం నుండి సమస్త గర్వమును నీవు దూరము చేసి, దావీదు వలె, అపోల్లో వలె వారికి సరిదిద్దుకునే నమ్రతను అనుగ్రహించి వారి ఇల్లు, వారి వృత్తి నీ పరలోకపు ఘనతతోనూ ఆశీర్వాదముతోనూ నింపబడినట్లు చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.